వీడియో స్టార్ట్ అయ్యే ముందు ఎన్విడి టెక్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. హాయ్ మిత్రులారా, ఎన్విడి టెక్ టాక్స్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో డిసెంబర్లో విడుదల కానున్న స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసుకుందాం. ముందుగా రూపాయలు 10,000 లోపు ధర కలిగిన స్మార్ట్ ఫోన్లను చూద్దాం. 1 మోటో G35. ఇది 6.7 అంగుళాల ఫుల్ HD 120Hz డిస్ప్లేతో 50 మెగాపిక్సెల్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో మరియు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. లాంచ్ తేదీ డిసెంబరు 10. తర్వాత రూపాయలు 30,000 లోపు ధర కలిగిన స్మార్ట్ ఫోన్లు. 1 రెడ్మీ నోట్ 14 సిరీస్. ధర దాదాపు రూపాయలు 25,000 నుంచి రూపాయలు 30,000 మధ్య ఉండవచ్చు. ఇందులో 6.67 అంగుళాల 5K 120Hz AMOLED డిస్ప్లేతో స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ ప్రో మోడల్లో మరియు డైమెన్సిటీ 7025 అల్ట్రా బేస్ మోడల్స్లో వస్తుంది. కెమెరాను 50 మెగాపిక్సెల్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో మరియు 6200 mAh బ్యాటరీ 90 వాట్ ఛార్జింగ్తో వస్తుంది. IPR9 రేటింగ్ కూడా కలిగి ఉంటుంది. లాంచ్ తేదీ డిసెంబరు 9. 2 రియల్మీ 14 సిరీస్. ఇది 6000 mAh బ్యాటరీతో 6 GB మరియు 8 GB ర్యామ్ మరియు 12/8 256 GB స్టోరేజ్ మోడల్స్తో వస్తుంది. ప్రో వెర్షన్ మోడల్స్లో స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ మరియు బేస్ వెర్షన్ మోడల్స్లో డైమెన్సిటీ 7025 అల్ట్రా ఉంటుంది. లాంచ్ డిసెంబరు చివరి వారంలో ఉంటుంది. 3 iQOO Neo 10 Pro. Neo 10లో స్నాప్డ్రాగన్ 8 Gen 3 మరియు Neo 10లో మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ఉంటుంది. ఆండ్రాయిడ్ 15తో Q2 చిప్, 6100 mAh బ్యాటరీ మరియు 120 వాట్ ఛార్జింగ్. లాంచ్ చైనాలో నవంబరు 29. 4 Oppo Reno 13 సిరీస్. ఇది 6.83 అంగుళాల AMOLED 5K 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్సెట్, IPR8 లేదా 69 రేటింగ్, 5640 mAh బ్యాటరీ, 80 వాట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ 50 మెగాపిక్సెల్ 3.5x టెలిఫోటో కెమెరాతో వస్తుంది. లాంచ్ చైనాలో నవంబరు 25. 5 రియల్మీ GT Neo 7. ఇది 6.5 లేదా 6.6 అంగుళాల 5K OLED డిస్ప్లేతో 7000 mAh బ్యాటరీ మరియు 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. లాంచ్ చైనాలో డిసెంబరు చివరి వారంలో.